ఉన్న డిప్యూటీ స్పీకర్ గానే ఉన్నారు ఆయన. ఇప్పుడున్న వాళ్ళ ఆఫీస్ ఉంది కదా ఆ గుడి దగ్గర, ఆ ఆఫీసు కన్స్ట్రక్షన్ లో ఉన్న టైం అనమాట. తేజ వాళ్ళు వెళ్ళి అడిగారు ఇంటర్వ్యూ. ఇప్పుడే వద్దన్న ఆగండి అన్నారు. ఎందుకంటే నేషనల్ ఇది కదా, మీడియా ఛానల్ కదా, శాటిలైట్ ఛానల్, పెద్ద ఎత్తున రాష్ట్రం అంత ఇష్యూ అవుతుంది, ఆగండి అన్నాడు. నేను వెళ్ళా, నాది కేబుల్ సిటీనే కదా అక్కడ, సి ఛానల్, అప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతున్న నెట్వర్క్ అనమాట. సరే ఇట్లాగ మీతో చిన్న ఇంటర్వ్యూ కావాలంటే సరే బ్రదర్ కానివ్వండి అన్నారు. అప్పుడు ఆయన గుర్తు చేశాను, అంతకుముందు విజయవాడలో ఆయన కలిశాను, ప్లస్ మాకు ఎక్రిడిషన్స్ ఇప్పించింది ఆయనేనమాట, బస్ పాస్లు, ఆయన రవాణా మంత్రి ఉన్నప్పుడు. అందుకని అది గుర్తు చేసేటప్పటికి గుడ్ నువ్వు ఇక్కడ దాకా వచ్చావా, కూర్చోండి బ్రదర్ అన్నారు, అడగండి అన్నారు. నేను అడిగా, మీరేదో తెలంగాణ ఉద్యమ సంఘం ఏదో పెడుతున్నారని విన్నాను అంటే, అవునని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి అని పెడుతున్నాను అని చెప్పారు. ఓకేనండి, మరి అది రాజకీయ పార్టీగా వెళ్ళబోతున్నారా ఉద్యమ సంస్థేనా అంటే, ఉద్యమ సంస్థే, భవిష్యత్ అవసరాల రీత్యా దాన్ని రాజకీయంగా కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, ప్రజా స్పందనని బట్టి చూస్తానని చెప్పాడు. ఆయన ఇంటర్వ్యూ దాదాపు 5 నిమిషాల ఇంటర్వ్యూ. తేజ వాళ్ళకి ఆ రోజున నా దగ్గర నుంచి తీసుకెళ్లి ప్లే చేశారు వాళ్ళు. ఇది సి ఛానల్ లోగోతోనే ఉంటుంది అనమాట. ఎందుకంటే